ఇరాన్ ఇజ్రాయెల్ సై అంటే సై అంటున్నాయి. రెండు దేశాలు ఏమాత్రం తగ్గడం లేదు. యుద్ధం 8వ రోజుకు చేరుకోగా పరస్పర దాడుల తీవ్రతను మరింత పెంచాయి. ఒకవైపు యుద్ధం ఆపడానికి జెనీవాలో చర్చల ప్రక్రియ ప్రారంభమైన రెండు దేశాలు బాంబుల వర్షాన్ని మాత్రం కురిపిస్తూనే ఉన్నాయి. టెల్ అవీవ్, హైఫా, బీర్షిబా నగరాలపై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ముఖ్యంగా బీర్షిబాలోని టెక్నాలజీ పార్క్పై దాడి చేసింది. ఈ ఘటనలో పలు భవనాలకు నష్టం వాటిల్లింది. మైక్రోసాఫ్ట్ కార్యాలయం సమీపంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన కీలక కార్యాలయాలు ఆ పార్కులో ఉన్నట్లు తెలుస్తోంది. హైఫా నగరంపై ఇరాన్ చేసిన మిసైల్ దాడిలో 23 మందికి గాయాలయ్యాయి. మరోవైపు రాజధాని టెహ్రాన్, ఇరాన్లోని ఇతర ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై 50కి పైగా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ రక్షణ పరిశోధనా సంస్థ కేంద్ర కార్యాలయానికి నష్టం కలిగించింది. పశ్చిమ ఇరాన్లోని కెర్మన్షా, తబ్రీజ్ ప్రాంతాలతో ఉన్న బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలపైన 25 యుద్ధ విమానాలతో దాడులు చేసింది. కాస్పియన్ సీ సమీపంలో ఉన్న రాస్త్ నగరంపై కూడా బాంబులు వేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో అరాక్ నగరంలో నిర్మాణంలో ఉన్న అణు కేంద్రానికి భారీగా నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపింది. Não.